కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన దారుణాన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. పార్వతీపురం ఆర్టీసీ కూడలి నుండి పాత బస్టాండ్ వరకు విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు విద్యార్థి సంఘాల పోరాటం ఆగదు అని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఘటనకు కారణమైన వారికి శిక్ష పడేలా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని. ఆగస్టు 9న కలకత్తాలో ఆర్జేకార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ వైద్య విద్యార్థిని డాక్టర్ మౌమితాని చాలా అత్యంత దారుణంగా డ్యూటీ చేసి తను విశ్రాంతి తీసుకుని గదిలోన అక్కడ ఉన్న డాక్టర్లు ప్రోద్బలంతోనే ఈ సంఘటన జరిగింది. అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. చాలా దారుణం. కంటి నిండా రక్తంతో అలాగే మెడ విరిచేసి అన్ని అవయవాలను చాలా దారుణంగా అమ్మాయిని హింసించి అత్యంత మహిళలు అందరూ యావత్ భారతదేశం తలదించుకునేలా ఇలాంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన మీద వెంటనే అక్కడ ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు. స్పందించకపోగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీ ర్యాలీ చేసింది. అంటే ఎందుకంటే అక్కడ న్యాయం చేయవలసిన ప్రభుత్వమే న్యాయం చేయకుండా ఆవిడ కూడా ర్యాలీ చేయడం అంటే అత్యంత దారుణము. అక్కడ ఏం జరిగింది ఈ సంఘటన అనేది చూడకుండా న్యాయం చేయకుండా ఆ అమ్మాయికి న్యాయం చేయకుండా ప్రభుత్వం చేసింది. కాబట్టి యావత్ భారతదేశం కూడా తలదించుకునేలా ఆవిడ మీద చాలా ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేశారు. దీన్ని మేము మహిళా సంఘంగా విద్యార్థి సంఘం అందరం ఖండిస్తున్నాము. మహిళలు అందరం ఖండిస్తున్నాము. వెంటనే ఆవిడికి న్యాయం చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం జరగాలని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో మణిపూర్లో మహిళలను వ్యవస్థలు చేసి ఊరేగించడం, అలాగే అత్రాసు కటువ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి రోజుకు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే వెంటనే ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొని నిర్భయ చట్టం, దిశ నిర్భయకి కూడా ఇలాగే జరిగింది. అలాగే దిశకు కూడా ఇలాగే జరిగింది. చట్టాలు చేస్తున్నారు కానీ ఆ చట్టాలను పగడ్బందీగా అమలు చేయడంలో లోపం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు కల్పించుకొని మహిళలకి న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పని ప్రదేశాల్లో కూడా మహిళలకి రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం.